మనిషి అన్న తర్వాత మనందరికీ సిగ్గు, శరం, జ్ఞానం, నోటికి బ్రెయిన్కి ఒక కోఆర్డినేషను, ఎందుకు మాట్లాడుతున్నాం, ఏ సందర్భంలో మాట్లాడుతున్నాం, ఏ ప్రశ్న అడుగుతున్నాం, దానికి ఏ విధంగా సమాధానం చెప్తున్నాం, మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన ప్రెజెన్స్ ద్వారా పక్కనోడికి ఇబ్బంది అవుతుందా అవ్వట్లేదని మినిమం కామన్ సెన్స్ ఉండాలి. నాకు తెలిసి ఇట్స్ అ పబ్లిక్ అపీల్, అందరి తరఫున నేను చేస్తున్నాను. ఇట్లా కామన్ సెన్స్ లేని వాళ్ళకి మైకులు ఇవ్వద్దు. అది జర్నలిజంలో ఉన్న వాళ్ళైనా సరే, ఆన్సర్ చేసే పొజిషన్లో ఉన్న వాళ్ళైనా సరే, అది ఆర్టిస్ట్ అయినా సరే, ఇంకే పబ్లిక్ ఫిగర్ అయినా సరే, ఇట్లా పిచ్చగా మాట్లాడతారు వీళ్ళు అని అనుకున్నప్పుడు ఆయా ఈవెంట్స్కి పిలవద్దు. వాళ్ళు లేకపోతే మీ సినిమాలు నడవవు అనుకుంటే అది ఇట్స్ యోర్ టేక్, వాళ్ళని సినిమాలో పెట్టుకుంటారా లేదా. కానీ ఎవరైనా విచక్షణారహితంగా మాట్లాడుతున్నారంటే మాత్రం వాళ్ళని ఫర్దర్గా పబ్లిక్ ఈవెంట్స్లో అవాయిడ్ చేయమని కోరుకుంటున్నాను. బికాస్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ డిగ్నిటీ అండ్ పబ్లిసిటీ. అసలు హేమీ నటులు, శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి వాళ్ళు ఎంత గొప్ప ఆర్టిస్ట్, వాళ్ళు చేసిన సినిమాలు, వాళ్ళ నటన, సింగిల్ టేక్లో మొత్తం షూటింగ్ చేయగలిగినటువంటి కెపాసిటీ, ఇవన్నీ హ్యాట్స్ ఆఫ్. ఇట్లాంటి మహానుభావులకు ఎవ్వరు సాటిరారు. కానీ ఏం లాభం? పబ్లిక్లో అనకూడని మాటలు అనుకుంటూ, దుర్భాషలాడుకుంటూ, పక్కన ఆర్టిస్ట్ని ఆడ మగ అన్న తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ గౌరవాన్ని పోగొట్టుకోవడం కాదు. అది గౌరవాన్ని పోగొట్టుకోవడం కాకపోతే ఇంకేంటి? అది ఫ్యాన్సీ అనో, నేనే గొప్ప అనుకొని ఎందుకు చేస్తారో మరి. ఒక్కసారి అంటే ఏదో నోరు దొరికింది అని అనుకోవచ్చు. బట్ ఆల్మోస్ట్ ప్రతిసారి ఈ రిపిటేటివ్ బిహేవియర్ని ఏ విధంగా పరిగణించాలో అర్థం కాక సాటి ఆర్టిస్ట్గా ఎంతోమంది సిగ్గుపడుతున్నారు కూడా. సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్ గారి గురించి మాట్లాడుకుందాం. స్వర్గీయ పివి నరసింహారావు గారు లాంటి వారి సినిమాలంటే ఇష్టమని ఎంతో పబ్లిక్గా చెప్పారు. అసలు అట్లాంటి ఆర్టిస్ట్ని ఇష్టపడని వాళ్ళు ఉండరు. ఏ పాత్ర ఇచ్చినా, అది ఎమోషనల్ కానీ, కామెడీ కానీ, ఒక చిన్న విలనిజం మిక్స్ అయి ఉన్న పాత్ర కానీ, అసలు మాట్లాడవలసిన పాత్ర కానీ, మాట్లాడకుండా భావం పలికించడం కానీ, ఆ నలుగురు వంటి అద్భుతమైన ప్రయత్నం కానీ, ఆయన ఎన్నెన్ని సినిమాలు చేశారు. కానీ పబ్లిక్లో ఆయన బిహేవియర్ ద్వారా, ఆయన మాటల ద్వారా అంతే నెగిటివిటీని కూడా వారు మూట కట్టుకుంటున్నారు. గతంలో ఒకసారి ఇట్లాగే పబ్లిక్ ఈవెంట్లో ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గారిని ఎట్లా దుర్భాషలాడారో మనందరికీ తెలిసిందే. అండ్ ఇప్పుడు అంతే గొప్ప ఆర్టిస్ట్, అసలు ఆయన ఎంతో గొప్ప ఆర్టిస్ట్ శ్రీ బ్రహ్మానందం గారు, ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నప్పుడు వారిని డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ దుర్భాషలాడడం అనేది నిజంగానే కళాకారులందరూ ఒక విధంగా తలదించుకోవాల్సిన పరిస్థితి. ఇండస్ట్రీ, సినిమా, ఆర్ఎల్స్ పబ్లిక్ అపియరెన్స్, టీవీ, పొలిటిక్స్, ఇవన్నీ మనం 10 మంది ముందు, 100 మంది ముందు, 1,00,000 మంది ముందు కనపడుతున్నాం. ఇట్లాంటప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి, ఇంకెంత జాగ్రత్తగా మాట్లాడాలి. మనం వేసుకునే డ్రెస్సెస్ కానీ, లేకపోతే మనం ఉండే విధి విధానం కానీ, అది మన వరకే సొంతం. కానీ మనం పక్కన వాళ్ళని ఉద్దేశించి మాట్లాడడం అనేది ఎట్లాంటి పరిణామాలకి దారితీస్తుందో ఒక్కసారి మాట్లాడే ముందు డబుల్ చెక్ చేసుకొని, ఈరోజు నేను నా పబ్లిక్లో ఈ విధంగా మాట్లాడతాను, వీరిని ఈ విధంగా అడ్రస్ చేస్తాను అని డబుల్ చెక్ కాదు, 100 సార్లు ఆలోచించుకొని అప్పుడు మైక్ అందుకొని మాట్లాడుకోవాలి. ఒక శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు మాత్రమే కాదు, గతంలో ఎంతోమంది, ఈ మధ్య కూడా ఎంతోమంది పెద్ద హీరోలు, ఆర్టిస్టులు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, నోరు జారడం, ఇటు ధర్మం గురించో, అటు మనిషి గురించో, అటు పరిస్థితి గురించో, ఏదంటే అది మాట్లాడడం. ఆ తర్వాత వాళ్ళు ట్రోలింగ్కు గురవడం. మరి ఇది ఫ్యాషన్ అనాలో, పబ్లిసిటీ అనాలో అర్థం కావట్లేదు. హీరోయిన్స్ని ఎస్పెషల్లీ ఉద్దేశించి ఎంతో చిన్న చూపుగా చూస్తారు, మాట్లాడతారు. ఇది అత్యంత బాధాకరం. ఒక 100, 1000, 1,00,000 మందిని రిప్రజెంట్ చేసే వాళ్ళే ఇట్లాంటి బిహేవియర్తో ఉంటే మరి సొసైటీ ఏం నేర్చుకుంటుందో, ఏం బాక్కెళ్తుందో, ఏం ముందుకెళ్తుందో.